నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు వెనుక వ్యూహం ఏంటి? ప్రభుత్వ సంయమనాన్ని అలుసుగా తీసుకునే వారికి ఇక చుక్కలేనా? జగదీష్ రెడ్డి సస్పెన్షన్ మాట అదుపులో పెట్టుకునే నేతలకు హెచ్చరికేనా? అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ సరైన వ్యూహం లేక బొక్క బోర్లా పడిందా? సభలో ముఖ్యమంత్రి ప్రసంగం ఎందుకు ప్రజల్లో ఆకట్టుకుంది? జర్నలిజం పేరుతో ప్రభుత్వంపై విద్వేష భూత పురాణం చల్లుతున్న వారి ఆట ఇక కట్టవుతుందా? ముఖ్యమంత్రి కుటుంబాన్ని తిట్టడమే లక్ష్యంగా చేసుకున్న ట్యూబులు ఇక పగిలిపోతాయా? అదుపులో లేని వ్యవస్థలకు నట్లు బోల్ట్లు బిగించాలన్న నిర్ణయానికి సీఎం వచ్చేశారా? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆకట్టుకున్నారు. ఒక్క ప్రసంగంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహం నింపారు. గత కొద్ది రోజులుగా ముసురుకుంటున్న అనుమానాలు తొలగిస్తూ సభపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ తప్పులు ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం సభికులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోయిన లక్షలాది మందిని ఆకట్టుకుంది. సీఎం ప్రసంగంలో ఆవేశం ఉంటుంది, అహంభావం ఉండదని సభలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని అన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగంలో ఆవేదన, ఆలోచన ఉండటంతో అవును, సీఎం ప్రస్తావించిన అంశాలు నిజం, దీనికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాలి అన్న చర్చ కింది వరకు వెళ్ళింది. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ సరైన వ్యూహం లేక బొక్కబోర్లా పడగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి అడ్వాంటేజ్ తీసుకుని సభపై ఆధిపత్యం ప్రదర్శించారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్తో బీఆర్ఎస్ పార్టీ ఇరకాటం. కేసీఆర్ మీద సీఎం వ్యాఖ్యలపై రాద్ధాంతం. వాకౌట్ చేసి కీలక చర్చకు దూరం. తాము 32 మెడికల్ కళాశాలలు తెచ్చామని, వీటికి బదులు 32 యూట్యూబ్ ఛానల్స్ పెడితే గెలిచేవాళ్ళమంటూ అధికారం కోల్పోయాక చెప్పిన కేటీఆర్ అదే పదిగా కొత్తగా సోషల్ మీడియా ఛానల్స్కు ఊతమిచ్చారు. దీంతో ఏం చేయకముందే గోల చేయడం, విద్వేషాన్ని వండివార్చి ప్రతిరోజు ముఖ్యమంత్రి కుటుంబంపై, ముఖ్యమంత్రిపై, మంత్రులపై నిందలు వేస్తూ మానసికంగా పనిచేయాలని వాతావరణాన్ని కొన్ని ఛానల్స్ ద్వారా తీసుకువస్తున్నారన్న ఆగ్రహంతో ప్రభుత్వం వర్గాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కంటే మిన్నగా పనిచేస్తూ ఉన్న సమన్వయ లోపం ఉందన్న అభిప్రాయంతో ఏకీభవించిన ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వము చేయని సాహసానికి పూనుకున్నారు. తాము స్వేచ్ఛనిస్తే మీడియా ముసుగేసుకు వచ్చి తమ మీదే దాడి చేస్తామంటే ఉప్పు పాత్ర వేస్తామంటూ చేసిన వ్యాఖ్యల వెనుక ఆవేదన కనిపిస్తుంది. జర్నలిస్ట్ అయితే రాష్ట్రానికి పెద్దైన పాలకులపై అన్పార్లమెంటరీ పదాలు వాడితే వాటిని ఖచ్చితంగా సెన్సార్ చేస్తారు. ఏది వార్త, ఏది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏది పాలకుడిని ప్రశ్నిస్తుంది అన్న కోణం లేకుండా పాలకులు బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్న వారికి చట్టం కూడా తన పని తాను చేస్తుందన్న హెచ్చరికను సీఎం పంపారు. జర్నలిస్టు నుంచి ఎమ్మెల్యేగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగిన కూనంనేని సాంబశివరావు కూడా ఈ వైపరీత్యాన్ని, విలువలు లేని విశృంఖలతత్వాన్ని ముఖ్యమంత్రి ఎలా భరిస్తారో అంటూ అసెంబ్లీ సాక్షిగా సానుభూతి చూపారంటే పరిస్థితి క్షీణత మనకు అర్థం పడుతోంది. దేశంలోని యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై మార్గదర్శకాలు రూపొందించాలని, నియమ నిబంధనలపై చర్చించాలని మంత్రులను ఆదేశించారు. ఇక కేసీఆర్ చేసిన తప్పులు, అప్పులపై పూర్తి వివరాలతో కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ప్రగతిని ఆవిష్కరించారు. ఢిల్లీ పర్యటనలు, సాధించిన పనులపై కూడా శషభిషలు లేకుండా చెప్పేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం కన్విన్సింగ్గా సాగింది. ఇటీవల కాలంలో సీఎం అనేక సభల్లో అనేక సార్లు మాట్లాడినా ఇది సరైన సందర్భంలో సరైన ప్రసంగంగా ప్రజలు మదిలోకి ఎక్కింది. సభ ప్రారంభం రోజే ముఖ్యమంత్రి శాసనసభ్యులతో నిర్వహించిన మీటింగ్ ప్రభావం స్పష్టంగా సభపై కనిపించింది. గతానికి భిన్నంగా ఈసారి కాంగ్రెస్ సభ్యులు హాజరు, ఫ్లోర్ కోఆర్డినేషన్ బాగుందన్న అభిప్రాయం ఏర్పడింది. సభలో విపక్షాన్ని ఎదుర్కొన్న తీరు, విపక్షం కంటే ముందుగా తమ వాయిస్ ప్రజల్లోకి తీసుకువెళ్ళిన విధానం అధికార పార్టీలో జోష్ నింపింది. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు, ప్రసార సాధనాలు, వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని
ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని పట్టలు ప్రదేశ రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. సమస్యలపై సీఎం మథనం. మారుతుందా ఇక పాలనా రూపం? గత కొద్ది రోజులుగా పనులు జరుగుతున్నా, నిరంతరం కష్టపడుతూ ఉన్నా ఎందుకు పేరు రావటం లేదన్న అంశాలపై ముఖ్యమంత్రి పూర్తి స్పష్టతకు వచ్చినట్లు సభ ద్వారా తేట తెల్లమైంది. తనను ఎమ్మెల్యేలు కలిసేందుకు ఫిక్స్డ్ టైం పెట్టుకుంటానని, తనకు ఎప్పుడు పడితే అప్పుడు కలవాలనుకుని వారు అనుకున్న సమయానికి కలవకపోతే నిందలు వేస్తున్నారంటూ ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంతో ఇక ఎమ్మెల్యేలు కూడా కన్విన్స్ అయ్యారు. చేసిన అప్పులు, తీర్చిన అప్పులపై వివరణ ఇవ్వడంతో పాటుగా కేసీఆర్ తీసుకున్న వేతనం గురించి కూడా చెప్పి ఇరుకున పడేశారు సీఎం రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా బాధితులుగా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండగా దీనిపై చట్టం తీసుకువస్తామని, ఖచ్చితంగా అదుపు చేస్తామని సీఎం ప్రకటించడంతో సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సీతక్కపై దారుణంగా ట్రోల్స్ చేయగా ఒక దశలో ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వెనుకబడిన వర్గాల నుంచి ఎంతో కష్టపడి ప్రజల కోసం సేవ చేసి గుర్తింపు పొంది ఉన్నత పదవుల్లో అలంకరించిన వారి విషయంలో అడ్డగోలు వీడియోలు, రాతలతో చేసిన ఉన్మాద చేష్టలకు చెక్ పడాలన్న చర్చ జరగడంతో తమ బాధను సీఎం ప్రస్తావించినందుకు రిలీఫ్గా ఉందని సీతక్క చెప్పారు. మొత్తంగా ప్రక్షాళన దిశగా పని ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గతంలో కేసీఆర్ కూడా సోషల్ మీడియా బాధితుడే. అనేక సార్లు మీడియా సమావేశాల్లో చిన్న చిన్న పోరగాలతో వీడియోలు చేసి కామెంట్లు పెట్టిస్తూ జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం ప్రదర్శించారు. గత ఏడాది కాలంలో ఉద్యమంగా ఛానళ్లు పెరగ్గా రాజకీయ పార్టీల ప్రోత్సాహం ఉన్నదని గీత దాటి కిలోమీటర్ల దూరం దూసుకుపోతున్నాయి. ఫలితంగా సమాజంలో ద్వేషభావం ఏర్పడుతోంది. అదుపులో లేని వ్యవస్థలు, నట్లు బోల్ట్లు బిగించాలన్న నిర్ణయానికి సీఎం వచ్చినట్లు కనబడుతోంది. ఏసీసీ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చాక అధికార కాంగ్రెస్ పార్టీలోనూ క్రమశిక్షణ కనబడుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అధికారంలో ఉండి స్వల్ప తేడాతో ఓడడం మంత్రులను షాకు గురి చేసింది. మొత్తంగా ప్రభుత్వం, అధికార పార్టీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు కనబడుతోంది. సభలో అటు బీజేపీని, ఇటు ఎంఐఎంను, సిపిఐని సమన్వయం చేస్తున్న తీరు, వినతుల పట్ల స్పందిస్తున్న తీరు కూడా ప్రజాస్వామిక స్ఫూర్తిని చాటుతుంది. ప్రభుత్వంలో తాజాగా వచ్చిన మార్పు కొనసాగితే పథకాలు సాఫీగా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. కింది స్థాయిలో విచ్చలవిడిగా వ్యవహరించే అధికార యంత్రాంగానికి కూడా చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉందన్న సూచనలు సీఎంకు అందాయి. అధికార యంత్రాంగంపై ఇటీవలే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం దీనిని ఎలా చక్కదిద్దుతుందో చూడాలి. సీఎం ఎంత కష్టపడ్డా పథకాల విజయం ప్రధానంగా వీరిపైనే ఆధారపడి ఉంది. ఇది వారం వీకెండ్ అనాలిసిస్. మరొక కొత్త అంశంతో మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి NN తెలుగు.